ఇక మామిడి పళ్ళ సీజను అయిపోవచ్చింది. ఇదిగో చూడండి, మా పందూరు మామిడి మొక్క మా ఇంటి దగ్గర వేసిందనమాట. ఇంకా పళ్ళన్నీ అయిపోయినాయండి. 1, 2 పళ్ళు మిగిలినాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడాల్సిందే. మామిడి పండు అంటే మధుర ఫలం, మన నేషనల్ ఫ్రూట్ కూడానండి. అటువంటి మామిడి పళ్ళు రకరకాల వెరైటీలు భలే టేస్ట్గా ఉంటాయి కదండి. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది. ఇలా ఒకటి అలా మిగిలినాయండి. చూద్దాం ఇక ఎన్ని మిగిలినాయి. ఇక ఈ పళ్ళన్నీ అయిపోయాకండి మనం కొద్దిగా గ్యాప్ ఇచ్చి వర్షాలు పడుతున్న టైంలో ప్రూనింగ్ చేసేయాలండి. చూసారా, ఇక్కడ ఒక పండు ఉంది. మొత్తం 3 పళ్ళు ఉన్నాయండి. ఆ పక్కన ఒకటి, ఈ పైన ఒకటి, ఇక్కడ ఒకటి. కొత్తగా చిగుళ్ళు అయ్యి మొదలవుతున్నాయి చూసారా. ఇక కొత్తగా చిగుళ్ళు మొదలవుతున్నాయంటే ఇండికేషన్ ఇంక మళ్ళీ మొక్క పెరగడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. ఈ పూత వచ్చిన దగ్గర నుంచి మొక్క పెరుగుదల ఆగిపోద్దండి. ఆగిపోయి ఆ పూత అంతా పిండి కింద మారేలాగా, ఆ పిండి పళ్ళు అయ్యేలాగా మొత్తం శక్తినంతా ఆ పళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇక ఆ తర్వాత పళ్ళు ఇంకా చివరి స్టేజ్కి వచ్చాకండి చిగుళ్ళు వేయడం మొదలు పెట్టేస్తుంది. ఏ మొక్క అయినా అంతే కదండి. అలాగా ఇక ఈ చిగుళ్ళు అయ్యి ప్రారంభం అయ్యే స్టేజ్లో మనం వెదర్ కండిషన్స్ కూడా చూసుకునండి, కొంచెం వాతావరణం చల్లబడ్డాక ప్రూనింగ్ చేసేసుకోవాలండి మామిడికి. ఆ ప్రూనింగ్ చేసినప్పుడు ప్రత్యేకంగా మీకు పెద్ద వీడియో పెడతానండి. అంటే ఎక్స్పర్ట్ అది వస్తానన్నారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అప్పుడు వాళ్ళైతే చక్కగా ప్రూనింగ్ మామిడికి ఎలా చేయాలి అన్నది మెళకువలు కూడా చెప్తారు కదండి.